ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ మేక్ యువర్ పాత్ స్ట్రైట్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సర ప్రయాణంలో మరొక రోజు. మన జీవన ప్రయాణంలో సాధారణంగా మనం ఎదుర్కొనే కీలకమైన ప్రశ్న ఇది: నా జీవితాన్ని నిజంగా ఎవరు నడిపిస్తున్నారో? నేనే నడిపిస్తున్నానా? నా పరిస్థితులా? నాకు కలిగిన భయమా లేక దేవుడా? ఈ ప్రశ్నలన్నీ నీ దగ్గరుంటే దేవుడు ఈ దినము నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ద్వారా నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. దారి తప్పిపోయిన జీవితానికి పరిష్కారం మరింత జ్ఞానము తెలివి కాదు, సంపూర్ణ సమర్పణ. ఈ వాక్య నేపథ్యం జ్ఞానానికి మూలమైన సూత్రం. ఇది జీవితాన్ని సరిచేసే దైవికమైన సూత్రమని చెప్పొచ్చు. లేఖనం అంటుంది కదా, నీ స్వబుద్ధిని ఆశ్రయించుకు, ఆయన అధికారానికి ఒప్పుకో. మన బుద్ధి, మన జ్ఞానం చాలా పరిమితమైనటువంటిది. దేవుని జ్ఞానం సంపూర్ణమంటిది, అది పరిమితులు లేనటువంటిది. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకో. ఈ విశ్వాసం పార్ట్నర్షిప్ కాదు, భాగస్వామ్యం ఉన్నది కాదు. కొన్ని విషయాల్లో అని చెప్పలేదు. అన్నిటి యందు అన్నది సంపూర్ణ సమర్పణ సూచిస్తూ ఉంది. మనం తరచుగా చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక విషయాలైతే దేవునికి, ఆర్థికం, కుటుంబం, భవిష్యత్తు నిర్ణయాలు మనవి. మన ఆలోచన ఈ ప్రకారంగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి అడుగులో, ప్రతి విషయంలో నన్ను గుర్తించు. ఈ ప్రశ్నను ఆలోచన చేస్తూ ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందామా? నా జీవితంలో దేవునికి ఇవ్వని ప్రాంతం ఏమైనా ఉందేమో ఆలోచన చేసుకో. నీ పనిలో, నీ వృత్తిలో, వ్యాపారములో, నీ జీవితంలో, నీ కుటుంబములో దేవునికి ఇవ్వనటువంటి ప్రాంతం, ఆ ఏరియా ఏమైనా ఉన్నదా అని అంటున్నాడు. ప్రతి అడుగులో, ప్రతి విషయంలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఎవరి అధికారము కింద నువ్వు ఉన్నావు? దేవుని అధికారానికి ఒప్పుకోవడం అంటే నీ సమయాన్ని దేవునికి అప్పగించటం, నీ ప్రణాళికలను దేవుని చేతిలో ఉంచటం, నీ ఇష్టాలపై దేవుని చిత్తాన్ని నిలవబెట్టడం. సమర్పణ అంటే నియంత్రణను దేవుని చేతిలో ఉంచటమే. సమర్పణ అంటే బలహీనత కాదు, అది నీ విశ్వాసానికి ఉన్నతమైన శిఖరం. ప్రపంచం అంటుంటుంది, నీవే నీ జీవితాన్ని కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ చేయాలి అని. వాక్యం ఏమంటుందో తెలుసా? నీవు కంట్రోల్ విడిచిపెడితే దేవుడు పని మొదలు పెడతాడు అని. అప్పుడు ఫలితం ఎలా ఉంటుందంటే, నీ త్రోవలు సరళము చేయబడతాయి. నీ సమర్పణ నీకు గొప్ప మార్గదర్శకత్వముగా ఉంటుంది. సరళమైన మార్గం అంటే సమస్యలు లేని మార్గం అని కాదు. ఎక్కడ సమస్యలు ఉండవని దేవుడు చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమంటే, తప్పుదారులుండవు, అయోమయం ఉండదు, గమ్యం ఎక్కడ తప్పిపోదు. ఎందుకనగా నీవు ఒంటరివి కాదు. నీ మార్గము సరళము చేసింది ఆయన. నిన్ను నడిపించువాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేవాడు ఆయన. దారి తప్పే పరిస్థితి ఉండదు అని అర్థం. అంటాడు కదా కీర్తనాకారుడు, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని. దేవుడు సరిచేసి సరళము చేసే మార్గం ఎంతో భద్రతతో నిన్ను నడిపిస్తుంది. మనం ఎంచుకునే దారి త్వరగా కనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఎంపిక చేసి నీకు చూపించేటటువంటి దారి చివరికి నీకు ఆశీర్వాదానికి చేరుస్తుంది.
గడిచిన సంవత్సరం అంతా నిన్ను భరించి నిన్ను మోసి నిన్ను ఇంకనూ ప్రేమిస్తూ నూతన సంవత్సరం నీకు అనుగ్రహించిన దేవుడు ఈ ఉదయకాల సమయం నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, నా కుమారుడా, నా కుమార్తె, నా జనాంగమా, ఈ సంవత్సరం నీ ప్రవర్తన అంతటి యందు నన్ను ఒప్పుకుంటావా? ఆలోచన చెయ్యి. నీ నిర్ణయం ఏ ప్రకారముగా ఉన్నదో ఆయన అధికారానికి ఒప్పుకోవటానికి నువ్వు చేయవలసిన పనులేమనగా, నీ ప్రతి నిర్ణయానికి ముందు ప్రార్థన చేయి. నీ ప్రతి ప్రణాళిక మీద దేవుని చిత్తాన్ని అడుగు. నీకు తోచింది చేయటం కాదు. తొందరపడద్దు, సమర్పణ చేసుకో. నా మార్గాలు కాదు కానీ దేవుని మార్గాలు నాకు ఆశీర్వాదకరమని నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. కీర్తనకారుడు అంటాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నూతన సంవత్సరం అనే దయాకిరీటంలో మరి ఒక దినాన్ని నీకివ్వబడింది. ఇది గొప్ప అవకాశముగా నువ్వెంచుకొని నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు సమస్తమును కూడా ఆయన చేతికి అప్పగిస్తే నీ భయము లేకుండా ఆయన చేత సరళము చేయబడిన త్రోవలో ఆశీర్వాదకరమైన మార్గాల్లో నువ్వు నడుస్తావు. ఆయన నడిపిస్తాడు. ఆ ప్రకారముగా సిద్ధపడి సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మరి యొక్క దినాన్ని నాకు అనుగ్రహించి నాతో సూటిగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. నా జీవితం యొక్క నియంత్రణ, కంట్రోల్ని సంపూర్తిగా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను ప్రభా. నేను నడిచే ప్రతి దారి నీవే సరిచేయి. నా ప్రతి ఆలోచన నీకు యోగ్యకరమైనదిగా మార్చు. మా గమ్యం కూడా నీ చిత్తానుసారముగా ఉండులాగున ఇదిగో నా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు నా కొరకు సిద్ధపరిచిన మార్గంలో వెలుగు ప్రకాశింపచేసి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.